ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 106వ శ్లోకం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ. శరీరం నిటారుగా నిలబడుటకు కారణం వెన్నెముక. వెన్నెముక పురీషనాళమున కొద్ది పైభాగం నుండి ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమున భావించబడు చక్రం మూలాధారం. వర్తులాకారంలో ఉంటుంది. దీనికి అధిదేవత సిద్ధి విద్య. కుండిలినీ శక్తికి నిలయమైనది. లం అను భూతత్వమునకు చెందిన చక్రం మూలాధారం. దీనికి అధిదేవతయగు సిద్ధి విద్య ఇందులో ఉండే కుండలినీ శక్తి పరారూపం. అందుకే అమ్మ మూలాధారాంబుజారూఢ. ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారాంబుజారూఢాయై నమః. పంచవక్త్ర. సిద్ధి విద్య పంచముఖములు కలది. పంచమాసే పృష్ఠవంశో భవతి. 5వ మాసమునందు పిండమునకు వెన్నెముక ఏర్పడుతుంది. మూలాధారం యొక్క ఉనికి ప్రకటించబడుతుంది. రసన, ఘ్రాణ, చక్షు, శ్రోత్రములతో పాటు చర్మమును స్పర్శేంద్రియములతో జ్ఞానేంద్రియములు పూర్తిగా సిద్ధిస్తాయి. ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా 5 రకముల అంటే శబ్ద, స్పర్శ, రస, దృశ్య, ఘ్రాణ జ్ఞానములు ఏర్పడతాయి. ఈ విధంగా గర్భస్థ పిండం ఇంద్రియ స్థితిని, ఇంద్రియ సిద్ధిని పొందుతుంది. జ్ఞాన ప్రకటనే పంచవక్త్రములు, పంచశీర్షములు. అందుకే అమ్మ పంచవక్త్ర అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం పంచవక్త్రాయై నమః. అస్థి సంస్థిత. అస్థి 7 ధాతువులలో ఒకటి. శరీర నిర్మాణమునకు పనికి వస్తుంది. ఎముకలకు అధిదేవత సిద్ధి విద్య, మూలాధార చక్రాధిదేవత. సిద్ధి విద్య దేవతోపాసన వలన ఎముకలకు గల దోషములు నశిస్తాయి. ఎముకలందు శక్తి రూపంగా ఉండునది పరాంశమగు సిద్ధిదేవత. అందుకే అమ్మ అస్థి సంస్థిత. ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థితాయై నమః. అంకుశాది ప్రహరణ. అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి ఉన్నది సిద్ధిమాత. మూలాధారాది చక్రాధిదేవత. సోమరితనమును, తామసగుణమును నాశనం చేసి వేద విజ్ఞానంతో స్వస్వరూప జ్ఞానాన్ని ఒసంగు సూచనే అమ్మ అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలు. అందుకే అమ్మ అంకుశాది ప్రహరణ. ఓం ఐం హ్రీం శ్రీం అంకుశాది ప్రహరణాయై నమః. వరదాది నిషేవిత. వరద, శ్రియై, షండ, సరస్వతులు అమ్మను సిద్ధి విద్యారూపంలో సేవిస్తూ ఉంటారు. అందుకే అమ్మ వరదాది నిషేవిత. ఓం ఐం హ్రీం శ్రీం వరదాది నిషేవితాయై నమః.